పేదల సంఘం ముసుగులో విలువైన ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేసి పేదలను అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకుంటుంటే బాధ్యత గల ప్రభుత్వంగా చూస్తూ ఊరుకోబోం. అంటే కట్టుకున్న ఇళ్లను కూలగొడతావా? ఎవడన్నా అక్రమాలు చేస్తే వాడిని అరెస్ట్ చేయి. కట్టుకున్న ఇల్లు కూలగొట్టే అధికారం నీకెవడిచ్చినాడు? అంటే వాళ్ళని ఎవడో మోసం చేస్తే, ఒకవేళ అనుకుందాం ఎవడో మోసం చేస్తే, ఆ మోసం చేసినట్టుగా నువ్వు భావించి కేసులు పెట్టి నువ్వు అరెస్ట్ చేసి విచారణ చేసి పేదలను ఆదుకోవాలి. వాళ్ళ మీద కోపంతో వీళ్ళు ఇల్లు కూలగొడతావా? దానికి ఏమైనా అర్థం ఉందా? తలకాయ ఉందా? అక్రమార్కులపై చర్యల విషయంలో ఎంత కఠినంగా ఉంటామో పేదల విషయంలో అంతే మానవీయంగా ఉంటాం. అక్రమార్కుల చేతిలో మోసపోయి హక్కులేని భూమిలో కబ్జాదారులుగా బతకాల్సిన కర్మ పేదలకు లేదు. హక్కు లేని భూమి అట ఎవరికి హక్కు ఉంది? నీకు హక్కు ఉందా? హక్కు ఆ పేదలకే ఉన్నది. హక్కు లేదన్న పేదల గురించి ఎట్లా చెప్తావు నువ్వు? గత 6 ఏళ్లుగా భూదాన్ భూముల్లో కనీస సదుపాయాలు లేని దుర్భర పరిస్థితుల్లో పేదలు జీవిస్తున్నారు. మరి నువ్వే కదా ఎమ్మెల్యే 2 ఏళ్లుగా? అంతకుముందు కూడా ఖమ్మం జిల్లాలో నువ్వే కదా ఏళ్ల తరబడి. కరెంటు, డ్రైనేజీ, తాగునీరు, సరైన రహదారులు కూడా లేని దుస్థితి ఉన్నది. కొంతమంది కబ్జాదారుల చర్యలతో అన్యాక్రాంతమైనందువల్ల అక్కడ కనీస సదుపాయాలు కల్పించలేని పరిస్థితి. ప్రజాప్రభుత్వంలో పేదలు ఇంత దుర్భరంగా బతకాల్సిన అవసరం లేదు. భూదాన్ భూముల అక్రమార్కులపైన ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. పేదల సంఘం ముసుగులో భూదందాను ఉపేక్షించబోం. దుర్మార్గులు మీరు, వాళ్ళు కాదు. అర్థమైందా? వాళ్ళు కాదు.